ఇండస్ట్రీలో ప్రక్షాళన ఒకటి, అలాగే సినిమాకి స్టేటస్ డిసిప్లిన్ ఉండాలి అని రెండు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అవును. దేన్ని నేపథ్యంగా తీసుకుని ఈ వ్యాఖ్యలు ఆయన చేసి ఉంటారని అనుకోవచ్చు? అంటే మొన్న మనకి సంధ్యా థియేటర్ లో జరిగిన ఘటన, అంటే ఘటనలో చాలా ఘటనలు జరిగినాయి కానీ ఇంత సీరియస్ గా దీని మీద యాక్షన్ తీసుకున్న పరిస్థితి లేదు. అంటే గత ప్రభుత్వాలు దాన్ని చూసి చూడనట్టుగా వదిలేసేయాలి, వేరే అంశాలన్నీ పక్కన పెడితే ఒక ఘటన జరిగినప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది తీసుకోకుండా దాన్ని లైట్ గా తీసుకుంటే పరిస్థితులు ఈ రకంగా ఉంటది. దీనికి అల్లు అర్జున్ పుష్ప విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒక ఉదాహరణగా కూడా రానున్న రోజుల్లో తీసుకోవాలని చెప్పడమే కాకుండా, ఏదైతే ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందంటే ఆయన ప్రక్షాళన చేయాలన్నది, ఇలాంటి ఇన్సిడెంట్లు వచ్చినప్పుడు ఇది మనది కాదులే ఎవరిదో ఇష్యూ కదా అని చెప్పి వదిలేస్తే అది చిలికి గాలివానగా మారే పరిస్థితి ఉంటుంది. అందుకనే గోడితో పోయేదాన్ని గొడ్డల వరకు తీసుకొచ్చిన పరిస్థితి ఉంటుంది. ఇండస్ట్రీ అంతా ఒక కుటుంబం అని చెప్పి స్పీచ్లు ఇవ్వడం కాదు, ఒక కుటుంబం అన్నప్పుడు ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు సమిష్టిగా తలో చేయి అందులో వేసేలా ఉంటే ఏ ఇబ్బంది ఉంటుంది కదా, ఆ రకంగా చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా సినిమా తీసే విధానం మీద కూడా దృక్పథం మారాలి అని చెప్పి, అంటే కొన్ని సినిమాలు ఈ రోజు ఏంటంటే చాలా వల్గర్ గా చూడలేని పరిస్థితుల్లో, అసలు ఆ పేరు వినడానికే పరిస్థితుల్లో కొన్ని సినిమాలు వస్తున్నాయి. కాబట్టి అవన్నీ కూడా ప్రజా శ్రేయస్సు కోసమని కాకుండా లాభార్జన కోసం సినిమాలు తీయొచ్చు, కానీ దానికి ఒక లిమిటేషన్ అంటూ పెట్టుకోవాలి. ఎవరికి నచ్చినట్లు ఇష్ట వచ్చినట్లుగా చేసి ప్రజల మీద ఒక చెడు ప్రభావాన్ని రుద్దే విధంగా మూవీలు తీయడం మంచి పద్ధతి కాదన్నది అభిప్రాయాన్ని ఆయన చిట్చాట్లో వ్యక్తం చేయడం జరిగింది.